మంచి కళాకారుడి చేతిలో ఉలిదెబ్బలు తిని ఒక రూపంగా ప్రాణం పోసుకోవాలని ప్రతి రాయి కోరుకుంటుంది. అంతటి అదృష్టం తమకు ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తూ ఉంటాయి బండరాళ్ళు. రాతినైనా కాకపోతిని రామపాదం తాకగా అంటూ శబరిమాత పరితపించిపోయిందని మన పురాణాలు చెబుతాయి. రాతి బొమ్మలకు ప్రాణం పోసే కలియుగ విశ్వకర్మ ఆయనే రామ్ వంజీ సుతార్. అయోధ్య రామమందిరంలో సీతారామ విగ్రహాల తయారీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం రామ్ వంజీ సుతార్ గారికి అప్పగించింది. నేపాల్లోని జనక్పూర్ నుంచి 40 టన్నుల బరువు ఉన్న 2 సాలగ్రామ శిలలు 7 రోజులు ప్రయాణం చేసి అయోధ్యకు చేరుకున్నాయి. వాటిని ఇప్పుడు సుతార్ గారు సీతారామ విగ్రహాలుగా మార్చి ప్రాణం పోయనున్నారు. అయోధ్య రామమందిరం పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. రామభక్తులు అందరూ శ్రీరాముణ్ణి ఎప్పుడు దర్శించుకోవాలని ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఆయన బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. ఆయన 1925 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని ధూలే జిల్లాలోని గొండూరు గ్రామంలో విశ్వకర్మ కుటుంబంలో జన్మించారు. 1952లో ప్రమీలా గారిని వివాహం చేసుకున్నారు. ఆయన విద్యాభ్యాసం సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ముంబైలో జరిగింది. ప్రస్తుతం ఆయన అయోధ్యలో సీతారామ విగ్రహాలను తన కుమారుడైన అనిల్ సుతార్ గారితో కలిసి తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 98 సంవత్సరములు. గుజరాత్లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహమైన స్టాట్యూ ఆఫ్ యూనిటీని సుతార్ గారు రూపొందించారు. అతను 45 అడుగుల ఎత్తైన చంబల్ స్మారక చిహ్నాన్ని, అలాగే మహాత్మా గాంధీ యొక్క ప్రతిమను కూడా నిర్మించాడు. అతను కూర్చున్న స్థితిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని భారతదేశ పార్లమెంటు వద్ద రూపొందించాడు. అదే పెద్ద ప్రతిరూపాన్ని ఆయన కర్ణాటక విధాన సౌధలో కూడా తయారు చేశారు. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో 108 అడుగుల ఎత్తైన కెంపేగౌడ విగ్రహాన్ని రూపొందించినది కూడా ఈయనే. ఐక్యరాజ్య సమితిలో మొదటి గాంధీ విగ్రహాన్ని తయారు చేసినది కూడా సుతార్ గారే. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంలో 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని రూపొందించినది కూడా ఈయనే. ఆయన 1999లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ అందుకున్నారు. అక్టోబర్ 2018లో సుతార్ గారు 2016 యొక్క సాంస్కృతిక సామరస్యానికి ఠాగూర్ అవార్డును అందుకున్నారు. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.